హలో అండి. ఇవాళ నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేయబోతున్నాను. దీనికోసం కన్నులు, బొరుగులు దొరుకుతాయండి. ఇవి వాటర్‌లో నానబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తీసి పెట్టుకోండి. ఈలోపు మనం పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ముద్ద అండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న మన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము పచ్చిదనం పోయేంత వరకు. అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి పచ్చిదనం పోయేంత వరకు. అండ్ ఇందాక చేసి పెట్టుకున్న మన పచ్చిమిర్చి ముద్ద ఉంది కదండి, సో అది కూడా వేసేసుకుందాము. వేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకుందామండి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇందాక పచ్చిమిర్చి ముద్దలో కూడా మనం సాల్ట్ వేసాము. సో మీకు బొరుగుల్లో కూడా సాల్ట్ ఉంటుందండి కొంచెము. సో చూసుకొని మనం సాల్ట్ వేసుకుందాము. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి. మనం నానబెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అండి, అవి వచ్చేసి ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఎక్కడ వైట్గా లేకుండా నీట్గా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకోవాలి. ఈలోపు మనము పప్పుల పొడి తయారు చేసుకుందామండి. సో ఈ పప్పుల పొడి అనేది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. సో పప్పులు, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇది వచ్చేసి మెత్తగా పౌడర్ చేసుకుందామండి. మల్టీపర్పస్ అన్నాను కదా, ఇది వచ్చేసి ఉప్మాలో వాడుకోవచ్చు, ఇలా ఉగ్గాని చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. సో ఇది ఆప్షనల్ అండి. మీకు టేస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. బజ్జీ అన్నాను కదా అండి, బజ్జీ కోసము 1 కప్పు శనగపిండి తీసుకుందాము. సాల్ట్ వేసుకుందాము. అండ్ చిటికెడు వంట సోడా వేసుకుందామండి. అండ్ చిటికెడు పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ కారం వేసుకుందామండి. అండ్ వామ యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. అండ్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం బజ్జీలకి ఎలా అయితే పిండి ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత మన బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదండి, అవి మధ్యలో ఘాటు పెట్టుకొని పిండిలో ముంచేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి, బజ్జీ చేసుకోవాలి. సో ఇంతే అండి, రాయలసీమ స్పెషల్ ఉగాని బజ్జీ రెడీ అయిపోతుంది. సో ఇది టిఫిన్లో, స్నాక్స్లో తినొచ్చండి. థ్యాంక్ యూ అండి.